శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయం ముందు మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తోమా యేసుక్రీస్తు పిలుచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడు. ఈ దిదుమ అనబడినటువంటి తోమా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేనివాడుగా ఉన్నప్పటికీ ప్రభువారు ఆయన్ని కోరుకున్నారు. అవును ప్రియులారా, మనము బలహీనములు అయినప్పటికీ, అనేక సార్లు అజ్ఞానులుగా ప్రవర్తించినప్పటికీ యేసు ప్రభువారు మనలను తిరస్కరించకుండా తనతోనే ఉంచుకొని నడిపిస్తూ ఉన్నాడు. మనలను తీర్చి దిద్ది ఆయనలాగా ఉండాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువారు తోమాని పిలిచి 3.5 సంవత్సరాలుగా ఆయనతో ఉండే భాగ్యము అతనికిచ్చాడు. కానీ తోమా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును చూచే వరకు కూడా అవిశ్వాసంగానే జీవించాడు. ప్రియులారా గమనించండి, లాజరు చనిపోయినప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళి నిద్రించుచున్నటువంటి అతనిని లేపుదము రండి అని ప్రభువారు చెప్పినప్పుడు చనిపోయిన లాజరును లేపగలిగిన శక్తి క్రీస్తులో ఉందని గ్రహించలేనటువంటి తోమా మనలను వెళ్ళి ఆయనతో చనిపోదాం రండి అని ఎందుకు పిలుస్తున్నాడు అని తికమక అయిపోయినటువంటి వ్యక్తి. మరొకసారి యేసు ప్రభువారు, నేను వెళ్ళి స్థలమును సిద్ధపరిచి నేను ఉండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మను తీసుకుని పోవుదును, నేను వెళ్ళు స్థలమును మార్గము మీకు తెలియను అని చెప్పినప్పుడు తోమగారు, ప్రభువా, నువ్వెక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గము మాకు తెలియజేయండి అన్నాడు. ప్రియులారా గమనించండి, ఎంత అమాయకంగా అడిగాడు కదా. అందుకు ప్రభువారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉన్నట్లే. ఎంత గొప్పగా సూటిగా చెప్పేశాడు కదా. అవును ప్రియులారా, తండ్రి కుమారులు ఒకటై ఉన్నారని, కుమారుని చూచినప్పుడు తండ్రిని చూచిన దానితో సమానమని మనము కూడా ఆ మాటలను విశ్వసించాలి. అవును, దేవాది దేవుడే మానవుడై యేసుక్రీస్తు యొక్క రూపాన, యేసుక్రీస్తు యొక్క పేరున ఈ లోకంలోనికి వచ్చాడని, ఆయన మన కోసం ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించి సిలువలో మరణించాడని గ్రహించాలి. మరణించడంతో పాటు ముగిసిపోలేదు, కానీ ఆయన తిరిగి లేచాడు ప్రియులారా, సమాధిని గెలిచాడు. అందుకోసమే ఎంతటి పాపినైనా సరే, ఎంత ద్రోహినైనా సరే, దుర్మార్గునైనా సరే ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు. అందుకే ప్రతి కీడు వెనుక మేలు ఉన్నది అంటే ఈ తోమా వల్లే మనం ఉన్నామేమో. ఈరోజే మారు మనసు పొందుకుని దేవుణ్ణి అంగీకరించి ఆయన మార్గంలో ఉండడిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.